జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామం బోనాలతో జనసంద్రంగా మారింది. మల్లన్న జాతరలో ప్రధాన ఘట్టమైన బోనాల వేడుక కన్నుల పండుగగా సాగింది. సుమారు 60,000కు పైగా భక్తులు స్వామివారికి బోనాలను సమర్పించారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల నృత్యాలు, పోతురాజుల విన్యాసాల నడుమ ఆలయం మల్లన్న నామస్మరణతో మారుమోగింది. పక్క రాష్ట్రాల నుంచి కూడా జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి. ఈ జాతరలో దాదాపు 2 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. కాముడి పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి ఆదివారం రోజున స్వామివారికి దాదాపు 60,000 బోనాలను భక్తులు మల్లన్న స్వామికి బోనాలు సమర్పిస్తారు. జాతరపై మరిన్ని వివరాలు మా దూరదర్శన్ ప్రతినిధి బండి రవీందర్ అందిస్తారు. మల్లన్న స్వామి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ వేడుకల్లో భాగంగా ముందు రోజు కళ్యాణం, రెండవ రోజు బోనాలు, అదేవిధంగా మూడవ రోజు రథోత్సవం, అదేవిధంగా అగ్నిగుండాల కార్యక్రమం, నాగవెల్లి కార్యక్రమం, ఇలాంటి రకరకాలైనటువంటి 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. సో ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ఇక్కడ దాదాపు 60 నుంచి 70,000 బోనాలు ఇక్కడ భక్తులు సమర్పిస్తూ ఉంటారు. ఈ జాతరకు ముఖ్యంగా 2 లక్షల వరకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మన ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్, ఆదిలాబాద్తో పాటు మిగతా ప్రాంతాలు, అదేవిధంగా మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. సో దీనికి సంబంధించినటువంటి ఆలయ కమిటీ అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం చలువ పందిళ్లు కావచ్చు, లేదంటే మంచినీరు కావచ్చు, ఇతరత్ర సెక్యూరిటీ పరంగా అన్ని కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరిగింది. కాముడి పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి మొదటి ఆదివారం రోజు ఈ జాతర మహోత్సవాలు అయితే జరుగుతాయి. ఇందుకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ అధికారులు చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అయితే ఇక్కడ స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చి భక్తులు ఏదైతే బోనాలు సమర్పిస్తారో ఆ బోనాలను వండుకొని స్వామివారికి సమర్పించడం జరిగింది. దీంతోపాటు పట్నాలు, అదేవిధంగా శివసత్తుల యొక్క పూనకాలతో జాతర మొత్తం కూడా ఆద్యంతం భక్తి పరవశంతో మునిగిపోతుంది. రవీందర్, దూరదర్శన్.